హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం మటుకి ఏం చేయాలి, ఇమీడియట్గా కొంతమంది పేరెంట్స్ మటుకి యాంటీబయాటిక్స్ మటుకి అడుగుతారు, వాడతారు. అది మంచిదా కాదా అనేసి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఈ జలుబు, ఫీవరు ఇలాంటివన్నీ మటుకి కామన్గా పిల్లల్లో వస్తాయి. ఇవన్నీ 90% ఇవన్నీ ఏంటంటే మటుకి వైరల్ ఫీవర్స్ మాట. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో దీనికి మటుకి యాంటీబయాటిక్స్కి ఏ రకమైన రోల్ అయితే లేదు. యాంటీబయాటిక్స్ అన్నవి మటుకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి, అంటే సివియర్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, సైనస్ ఇన్ఫెక్షన్ కానీ, ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడే మనం మటుకి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. యూజువల్గా కామన్ కోల్డ్కి యాంటీబయాటిక్స్ అయితే అవసరం అయితే లేదు. దానివల్ల హామ్ వస్తుంది. ఏంటంటే పిల్లలకి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వాళ్ళ ఇంటెస్టైన్లో ఉండే మటుకి గుడ్ బ్యాక్టీరియా అంతా మట్టిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో యాంటీబయాటిక్స్ అన్నవి మంచివి కాదు. ఓన్లీ అండర్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఓన్లీ ఫర్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే యాంటీబయాటిక్స్ మటుకి వాడాలి. యూజువల్గా కామన్ కోల్డ్కి, అంటే ఒకవేళ కానీ మటుకి ఫీవర్ ఉంటే మనం మటుకి పారాసెటమాల్ అయితే ఇవ్వచ్చు. కోల్డ్కి జస్ట్ మటుకి డ్రాప్స్ ఇవ్వచ్చు. సెలైన్ డ్రాప్స్ అనేది మనం మటుకి నోస్లో వేయొచ్చు అండ్ కొద్ది స్టీమ్ అయితే ఇవ్వచ్చు. సో దీంతోటే స్లోగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒకవేళ చాలా మటుకి ప్రాబ్లమాటిక్గా ఉంటే అప్పుడు మనం కోల్డ్ మెడికేషన్స్ కూడా అండర్ ప్రిస్క్రిప్షన్తో మనం మటుకి ఇవ్వచ్చు అన్నమాట. బట్ యూజువల్గా కామన్ కోల్డ్కి, ఆ కోల్డ్తో అసోసియేటెడ్ మటుకి ఫీవర్కి యాంటీబయాటిక్స్ అయితే యూజువల్గా అవసరం లేదు. ఇది ఓన్లీ 2-3 days మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రమ్ 3rd, 4th day నుంచి అది స్లోగా తగ్గిపోతుంది. సో ఏ రకంగా ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇర్రెస్పాన్సిబుల్గా, ఇండిస్క్రిమినేట్గా యాంటీబయాటిక్స్ అన్నది వాడడం అన్నది మంచిది కాదు. ఎస్పెషలీ పేరెంట్స్ వాళ్ళు సెల్ఫ్గా యాంటీబయాటిక్స్ అడ్మినిస్టర్ అయితే చేయకూడదు. అండ్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వమని ప్రెషర్ అయితే మటుకి పెట్టకూడదు. థ్యాంక్ యూ.